నిజం నిలకడ మీద గెలుస్తుంది, అబద్ధం మాత్రం ఈ లోకాన్ని చుట్టొస్తుందంటారు. అట్లాగే చెడు ఎప్పుడూ కూడా ముందు డామినేట్ చేస్తుంది, ఫైనల్గా మంచే ఆధిపత్యం సాధిస్తుంది. ఇప్పుడు హమాస్ మీదన అట్లాంటి మంచే ఆధిపత్యం సాధించబోతుందా? సుదీర్ఘకాలం పాటు పాలస్తీనాలోని ప్రభుత్వ పరిపాలనని అడ్డుపట్టుకుని వాళ్ళని వెధవల్ని చేసి అక్కడ తీవ్రవాద సంస్థ నడుపుతూ హమాస్ తీవ్రవాదులు ఏకంగా ఒక సైన్యాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వానికి సైన్యం లేదు, కానీ ఈ తీవ్రవాదులకు సైన్యం ఉంది. ఆ తీవ్రవాదుల సైన్యమే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చూసాం. దక్షిణ గాజా, ఉత్తర గాజా దగ్గర నుంచి తూర్పు గాజా దాకా పూర్తి చేసి ఫైనల్గా వచ్చేటప్పటికి రఫా లాంటి వాటి మీద కూడా రఫ్ ఆడిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పైకి ఆ ఆంక్షలు ఈ ఆంక్షలు పెట్టిస్తున్న ఇక తమకి భద్రత కరువైందని భయపడుతున్నటువంటి హమాస్ ఇతర అరబ్ దేశాలకి తన సైనిక బలగాలు లేదా తన తీవ్రవాద బలగాల్ని తరలించడానికి ప్రయత్నిస్తోందన్నటువంటిది తాజా అంశం. హమాస్ ఈజ్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ మూవింగ్ ఇట్స్ బేస్ ఆఫ్ ఆపరేషన్స్ అవుట్ ఆఫ్ ఖతార్. This was reported by American publication Wall Street Journal amid rising tension between Israel and Iran. Qatar has been acting as one of the mediators between Hamas and Israel in negotiations for finalizing a Gaza ceasefire and hostage release deal. ఇది ఖతార్తో ఇప్పటిదాకా జరుపుతున్నటువంటి సంప్రదింపుల నుంచి వేరే 2 మిడిల్ ఈస్ట్ దేశాలతో సంప్రదింపులు జరపడానికి రెడీ అవుతున్నదట.